ప్రకృతి ఉత్పత్తుల మార్కెటింగ్ మరింత విస్తరిస్తోంది. ప్రారంభంలో వీటిని విక్రయించేందుకు రైతులు ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రయోగాలు చేశారు. అయితే క్రమేపీ వీటి ప్రాధాన్యతను తెలుసుకుంటున్న వినియోగదారులు ఈ ఉత్పత్తుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రకృతి ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి వాటి మార్కెటింగ్ విస్తరిస్తూ పోతోంది. ఇలాంటి అంశాలన్నీ సాగు చేసే రైతులకు అనుకూలంగా మారి పరోక్షంగా రాబడి పెరిగేలా దోహదం చేస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా దేవరాపల్లి మండలం యాదవోలు గ్రామానికి చెందిన రైతు పాముల వెంకటకృష్ణ 4 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్నారు. దీనిలో భాగంగా తను మరో 3 స్నేహితులతో కలిసి 40 సెంట్ల విస్తీర్ణంలో కూరగాయల సాగు చేసేందుకు నిర్ణయించారు. దీనికి అనుగుణంగా ఏడాది క్రితం నుంచి ఏటీఎం మోడల్ అనుసరించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పి వెంకటకృష్ణ. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం మోడల్ మేకర్గా పనిచేస్తున్నాను. నేను పనిచేస్తున్నటువంటి పరిధిలో ఎక్కువ మంది రైతులతో ఏ గ్రేడ్ మోడల్ మరియు ఏటీఎం మోడల్ ఎక్కువగా వేయిస్తున్నాను. అలాగే పలు పంటలు కూడా వేయించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఏ గ్రేడ్ మోడల్లో వంగ, మిర్చి, టమోటా, గోరుచిక్కుడు, బెండ, అలాగే మధ్యలో దోసపాదులు కూడా పెట్టడం జరిగింది. అలాగే ఎర్ర పంటలుగా బంతి, ఆముదం మొక్కలు పెట్టడం జరిగింది. అలాగే బయోడైవర్సిటీ మొక్కలుగా మొక్కజొన్న, సజ్జలు, జొన్నలు పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా సాగు చేసే భూమిని రైతు సాధికార సంస్థ మౌలిక సూత్రాలకు అనుగుణంగా బెడ్లు ఏర్పాటు చేసుకుని కాలువలు తవ్వుకున్నారు. వీటిపై ఘనజీవామృతం వేసి కూరగాయలు, ఆకుకూరలు, తీగజాతి, దుంపజాతి, పండ్ల మొక్కలతో పాటు ఎర్ర పంటలకు చెందిన విత్తనాలు, నారును నాటుకున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కోన గౌరీ పార్వతి. మాది యాదవోలు గ్రామం, దేవరపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా. నేను యాదవోలు గ్రామంలో ఐసీఆర్పీ కింద పనిచేస్తున్నాను. మా గ్రామంలో ఎక్కువ మంది రైతులతోటి ప్రకృతి వ్యవసాయం చేపిస్తున్నాము. అలాగే ఇందులో భాగంగా నేను ఏటీఎం కూడా వేసుకోవడం జరిగింది. అందులో ఆకుకూరలు, దుంపజాతి కూరగాయలు పండించాం. అలాగే నా ఏటీఎంలో ఆకుకూరలు, కూరగాయలు పండించిన ఊళ్ళో వాళ్ళకి అమ్మడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల నెలకి సుమారుగా 3,300 రావడం జరుగుతుంది. ఇది నాకు అదనపు ఆదాయంగా ఉపయోగపడుతుంది. రాబోయే రోజుల్లో ఇంకా డెవలప్ చేయడం జరుగుతుంది. అలాగే ఎక్కువ మంది రైతులతో కూడా వేయించడానికి ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ పంటలకు 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా చీడపీడలను నిరోధించేందుకు ముందు జాగ్రత్తగా వేపగింజల కషాయాన్ని పిచికారీ చేసుకుంటున్నారు. దీంతో పాటు పంటలో ఉత్పత్తి పెంచేందుకు కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణాలను అందిస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు గళ్ళి గంగారత్నం. ఎంటీ క్లస్టర్ దేవరపల్లి, తూర్పుగోదావరి జిల్లా యాదవోలు యూనిట్లో ఐసీఆర్పీగా పనిచేస్తున్నాను. నేను ఏటీఎం మోడల్గా 3 రకాలుగా ఎంచుకున్నాను. ఆకుకూరలు, దుంపజాతి, కాయగూరలు. ఈ ఏటీఎంలకి నేను ఎటువంటి రసాయనాలకు వాడకుండా ఓన్లీ ఆర్గానిక్ పద్ధతిలోనే వీటికి ద్రవజీవామృతము 15 రోజులకు ఒకసారి స్ప్రేయింగ్ చేయటం జరుగుతుంది. పురుగు పట్టకోకుండా వేపగింజల కషాయము, దశపర్ని కూడా స్ప్రే చేయటం జరుగుతుంది. నా ఏటీఎంలో వచ్చిన ఆకుకూరల్ని, కాయగూరల్ని నేను ఫస్ట్ నా కుటుంబంలోకి నేను ఉపయోగించుకుంటున్నాను. పక్కన రిలేటివ్స్ కూడా ఇస్తున్నాను. ఇంకా ఎక్కువ ఉన్నది మాది వీక్లీ దేవరపల్లి స్టాల్లో ఉంటుంది. ఆ స్టాల్కి మేము పట్టుకెళ్తున్నాం. మేము ఇలాగ ఏటీఎం వేయటం చూసి చాలా మట్టికి వాళ్ళు కూడా ఇంటికాడ ఖాళీగా ఉన్న ప్లేసుల్లో కిచెన్ గార్డెన్ వేయటానికి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. మేము కూడా వేపిస్తున్నాం. వీటితో పాటు ప్రధానంగా పంట పూర్తయిన చోట వేరే పంటను రిలే షోయింగ్ చేసుకుని కలుపును కట్టడి చేస్తున్నారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు పంటలో వచ్చిన కలుపును తొలగించి శుభ్రం చేసుకుంటున్నారు. ఈ విధంగా సంస్థ విధించిన సార్వత్రిక సూత్రాలను సాగులో పక్కాగా అమలు చేస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు రామ్మోహన్ రావు. యాదవోలు గ్రామంలో L3గా పనిచేస్తున్నాను. దేవరపల్లి ఎంటీ క్లస్టర్, గోపాలపురం డివిజన్, తూర్పుగోదావరి జిల్లా.
20 సెంట్లలో మేము ముగ్గురం కలిపి ఒకరికొకరు సహాయంగా ఏటీఎంస్ బెడ్స్ తడుపుకోవటం, బెడ్స్ వేసుకోవటం, విత్తనాలు నాటుకోవటం జరిగింది. మా ముగ్గురు ఏటీఎంల్లో సుమారుగా ఒక నెలకు 15,000 రూపాయలు ఆదాయం మిగులుతుంది. ఏటీఎంల ద్వారా మాకు ఆదాయం లభించడంతో మాకు తృప్తిగా ఉంది. ఇందులో పనిచేయచ్చు అన్న విధానాన్ని మేము ఎంచుకుంటాం, మంచిది అనిపించింది. ఇప్పుడు ఈ క్రమంలో సాగు చేసిన పంటల నుంచి ముందుగా ఆకుకూరలు, తరువాత కూరగాయలు, దుంపజాతులు వరుసగా దిగుబడులొచ్చాయి. వీటిని మార్కెటింగ్ చేసే క్రమంలో ప్రభుత్వ కార్యాలయాల వద్ద స్టాల్స్ ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. ఇదే కాకుండా ఈ ఉత్పత్తుల గురించి తెలిసిన వారంతా నేరుగా పొలం వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. మరికొంతమంది రైతు ఇంటి వద్ద నుంచి తీసుకెళ్తున్నారు. క్రమేపీ ఈ ఉత్పత్తులపై ప్రజల్లో అవగాహన పెరగడంతో వీటిని కొనుగోలు చేసేందుకు అధిక శాతంలో ముందుకు వస్తున్నారు. ఈ పరిస్థితులన్నీ రైతులు లాభపడే విధంగా దోహదం చేస్తున్నాయి. ఈ వచ్చినటువంటి కూరగాయలు ప్రతి సోమవారం దేవరపల్లి పంచాయతీ వద్ద స్టాల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ స్టాల్లో ఈ కూరగాయలని అమ్మడం జరుగుతుంది. ఎక్కువ మంది రైతులతో ఏ గ్రేడ్ మోడల్ మరియు ఏటీఎం మోడల్ ఎక్కువగా వేయడానికి కృషి చేస్తాను. వీటిని విక్రయిస్తున్న రైతు కృష్ణ నెలకు 8,000కు మించి నికర ఆదాయం సాధిస్తున్నారు. ఈ విధంగా విస్తరించిన మార్కెటింగ్ రైతుకు ప్రయోజనకరంగా మారడంతో ఈ పద్ధతిని అనుసరించేందుకు తోటి రైతులు ముందుకు వస్తున్నారు.